అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ డూ వాట్ ఐ లవ్. యాజ్ యూజువల్ ఈరోజు కూడా బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ ట్రేడింగ్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది 380 పాయింట్స్. సో ఓపెనింగ్ వచ్చేసి 46,568, క్లోజింగ్ వచ్చేసి 45,970, డే హై వచ్చేసి 46,892. సో ఈ స్వింగ్లోనే నేను ఈరోజు ఎంట్రీ అనేది తీసుకున్నాను. 46,800 కాల్, 321 రూపీస్ 10 పైసా బయింగ్ అయిపోయింది. సో మార్కెట్ ఫుల్ అప్ అండ్ డౌన్ ఉందన్నమాట. సో మీరు చూస్తున్నారు కదా ఎలా అప్ అండ్ డౌన్ అవుతుందనేది. ఈ ట్రేడ్ అంతా కూడా ఒక 10 minutes 15 minutesలో అయిపోయింది. లాస్ట్ ఎగ్జిట్ టైంలో నేను వీడియో తీయలేదన్నమాట, ఎందుకంటే నాకు ఎగ్జిట్ చేయడానికి నేను వీడియో తీస్తుంటే సో నాకు డిస్టర్బెన్స్గా ఉంది. అందుకే లాస్ట్ మూమెంట్లో కొంచెం వీడియో అనేది స్కిప్ చేయడం జరిగింది. మీరు పూర్తి వీడియో చూడండి, ప్రాఫిట్ ఎంత వచ్చిందనేది మీకు తెలిసిపోతుంది. అఫ్కోర్స్ నేను స్క్రీన్ మీద ఇచ్చాను అనుకోండి తమ్నైల్లో, బట్ ఈవెన్ దో జనాలు తమ్నైల్లో ఇస్తే సరిపోదు కదా, కళ్ళతో చూస్తే కానీ నమ్మరు. కాబట్టి బయింగ్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, ప్రాఫిట్ ఎంత అనేది లాస్ట్ స్క్రీన్లో నేను యాడ్ చేశాను. అండ్ నేను రిక్వెస్ట్ చేసి చెప్పేది ఏంటంటే, దీంట్లో రోజు చెప్పిందేనండి, తెలియని వాళ్ళు ఎవ్వరు కూడా ట్రేడింగ్ చేయకూడదు. తెలుసుకొని చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో అప్రోచ్ అయ్యి ఎలా బై చేయాలి, ఎలా ప్లేస్ ఆర్డర్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలి, ఎక్కడ పెట్టాలి ఆర్డర్, ఎక్కడ క్లోజ్ చేయాలి, మార్కెట్ అంటే ఏంటి, మార్కెట్లో ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనేది తెలుసుకొని చేయండి. మార్కెట్లో డబ్బులు అండి. ఇంట్లో మనం జనరల్గా చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళు ఉంటారు. కస్టమర్స్ రాలేదే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఒక్కొక్క రోజు మనకి బిజినెస్ అవ్వకపోతే, లేకపోతే ఒకవేళ బిజినెస్ అయ్యింది అనుకోండి, ఈరోజు ఇంతే బిజినెస్ అయిందని చెప్పేసి, లేకపోతే ఈరోజు ఒకటే కస్టమర్ వచ్చారని చెప్పేసి, లేకపోతే ప్రాఫిట్ ఇంతే అని చెప్పి, సంథింగ్ డిపెండ్స్ ఆన్ బిజినెస్ ఏవేవో ఆలోచిస్తూ ఉంటాం మనం. సో మనకి దానికి పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. మనం పెద్ద మొత్తంలోనే పెట్టుబడి పెడతారు. చిన్నగా ఇంట్లో చేసుకునే వాళ్ళకి దానికైనా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. బట్ అదనేది డిపెండ్స్ ఆన్ క్లయింట్స్ అనమాట. ఇదేంటంటే మన చేతుల్లోనే ఉంటుంది. అఫ్కోర్స్ మార్కెట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది టోటల్గా. కాకపోతే మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి. సో నాలెడ్జ్ లేకపోతే మనం ఏం చేయలేమన్నమాట. మనం బయట బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి సంపాదించే దానిపైన మనకి స్టాక్ మార్కెట్లో ఇంకెక్కువ రిటర్న్స్ వస్తాయి అన్నమాట. సో ఆ రిటర్న్స్ అనేవి మనం ఒక్కసారి చూస్తే ఇంకా బయట బిజినెస్లు చేసే దాని మీద స్టాక్ మార్కెట్లోనే ఇన్వెస్ట్ చేయాలనిపిస్తుంది. సో తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. సో అలాగని అందరికీ వస్తాయని నేను చెప్పలేను. జాగ్రత్తగా చేసుకునే వాళ్ళకే ప్రాఫిట్స్ అనేవి చూస్తారు. అలాగని నష్టాలు చూసే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. హడావిడిలో ఆర్డర్స్ ప్లేస్ చేయటము, డబ్బులు వస్తున్నాయని చెప్పేసి ఇన్వెస్ట్ చేయటము, అదర్వైజ్ ఒక ట్రేడింగ్లో పోతాయి, 2 ట్రేడింగ్లో పోతాయి, 3వ ట్రేడింగ్లో పోతాయి, మళ్ళీ వస్తాయి అని చెప్పి హడావిడిగా ఆర్డర్స్ ప్లేస్ చేస్తుంటారు కదా. అలాంటి వాళ్ళకి కూడా డబ్బులు అనేవి పోతాయి. అండ్ మార్కెట్ ఐడియా లేని వాళ్ళ చేతిలో కూడా డబ్బులు పోతాయి. సో అలాంటప్పుడు ఏంటంటే తొందరపడి ఎప్పుడు ఆర్డర్స్ ప్లేస్ చేయకూడదు, తెలుసుకొని చేయాలి. ఓపిక అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఈ మార్కెట్లో పేషెన్సీ లేకపోతే మనం డబ్బులు సంపాదించడం ఇంపాసిబుల్ అనమాట. అసలు ఇంకా పేషెన్సీ లేనప్పుడు మనము మార్కెట్లో దిగొద్దు, ఆర్డర్స్ ప్లేస్ చేయకూడదు. ఉన్న డబ్బులు దగ్గర పెట్టుకొని డబ్బులు ఉన్నాయిలే అని హ్యాపీగా ఫీల్ అవ్వడం తప్పితే మనం ఇంట్రెస్ట్ తీసుకోకూడదు అనమాట. ఎంత పేషెన్సీ ఉంటే ఈ మార్కెట్లో అంత డబ్బులు అనేవి మీరు సంపాదించుకోగలుగుతారు. సో ఈరోజు బయింగ్ ప్రైస్ చెప్పాను కదా, 321 రూపీస్ 10 పైసా. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి నేను ఎక్కడ సెల్ చేశానంటే 450 రూపీస్లో సెల్ చేశాను. సో మార్కెట్ ఎందుకు మీకు అక్కడ మార్కెట్ రన్ అయ్యేటప్పుడు చూపించలేదంటే, నేను మార్కెట్ మీద కాన్సన్ట్రేట్ చేయకపోతే నాకు కూడా మిస్ అయిపోతుంది అనమాట ట్రేడ్. అందువల్ల స్కిప్ చేయడం జరిగింది. మీరు వీడియో మాత్రం పూర్తిగా చూడండి. సో 450 రూపీస్లో సేల్ చేశాను కాబట్టి ఒకటే లాట్ తీసుకున్నాను. సో ప్రాఫిట్ వచ్చేసి 1933 రూపీస్ 50 పైసా వచ్చిందనమాట. మార్కెట్లో మనము ఇంట్రెస్ట్గా చేస్తే మాత్రం ఎన్ని డబ్బులన్నా తీయొచ్చండి, జాగ్రత్తగా చేసుకునే వాళ్ళకి.
డబ్బులు పెట్టేసి డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఈరోజు పెడితే రేపు వస్తాయిలే అనుకొని మాత్రం అనుకోకండి. ఏ రోజుకి ఆ రోజే చేసుకోవాలి. హోల్డింగ్ కూడా పెట్టొచ్చు, బట్ మార్కెట్ డైరెక్షన్ తెలిసిన వాళ్ళు, మార్కెట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు హోల్డింగ్లో పెడితే ప్రాఫిట్స్ వస్తాయి. యాజ్ యూజువల్గా లాసెస్ కూడా వస్తాయి. ఒక్కొక్కసారి మార్కెట్ గ్యాప్ అప్ అవ్వచ్చు, గ్యాప్ డౌన్ అవ్వచ్చు. సో ఆ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లో ఏమవుతుందంటే ప్రీమియమ్స్ అనేవి తగ్గిపోతాయి అన్నమాట. ప్రీమియమ్స్ తగ్గిపోయినప్పుడు మనకి లాసెస్ అనేవి చూస్తాం. అందువల్ల తెలిసి చేసుకోవటం మంచిదని నా సజెషన్. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ డూ వాట్ ఐ లవ్, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.